సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లో ఫస్ట్ నుంచి ఎక్కువ హైలైట్ కాని సినిమా హనుమాన్. కంటెంట్ ఉన్నా కొత్తగా ప్రజెంట్ చేస్తున్నా కావాల్సినంత లైమ్ టైం మాత్రం రావడం లేదన్న టాక్ వినిపిస్తోంది. అందుకే వీటన్నింటికి ఒకే ఒక్క పోస్టర్తో చెక్ పెట్టేసింది టీం. అందరూ ఒకవైపు, అన్నయ్య చిరంజీవి ఒకవైపు అంటూ ఏకంగా మెగాస్టార్నే లైన్లో దింపేశారు. మహేష్ సినిమా వదిలిపెట్టి మెగాస్టార్ హనుమాన్ సపోర్ట్ చేయడం వెనుక అసలు రీజన్ ఏంటి? సంక్రాంతికి పెద్ద సినిమాల నుంచి చిన్న పోస్టర్ రిలీజ్ అయినా సాలిడ్ గా ప్రమోట్ చేస్తారు. అలా గుంటూరు కారం, సైంధవ్, నాసామిరంగా, హనుమాన్ ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలో మిగిలిన వాటికి ఎంత ప్రమోషన్స్ జరుగుతున్నా హనుమాన్ ని మాత్రం పెద్దగా పట్టించుకోలేదన్న టాక్ నడుస్తోంది. అందుకే ఏకంగా మెగాస్టార్ ని రంగంలోకి దింపేసింది హనుమాన్ టీం. హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేసింది టీం. ఈ నెల 7న చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హనుమాన్ ఈవెంట్ జరగబోతోంది. దీంతో ఒక్కసారిగా హనుమాన్ సినిమా గురించి టాక్ స్పీడ్ అందుకుంది. ఏకంగా మెగాస్టార్ హనుమాన్ ఈవెంట్ కి వస్తున్నారంటే సినిమాలో విషయం ఉన్నట్టే అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు. అంతేకాదు, ఈ సినిమా ఈవెంట్ తో పాటు ఇప్పటికే ఈ గురువారం నుంచి సూపర్ హీరో టూర్ స్టార్ట్ చేసింది. 4న కొచ్చి, 5న చెన్నై, 6న బెంగళూరులో, 8న ముంబై, 9న ఢిల్లీలో టూర్ ప్లాన్ చేసింది టీం. ఇంతకు ముందే కొన్ని రియాలిటీ షోస్ లో ప్రమోషన్స్ కోసం అడిగితే అంతగా రెస్పాండ్ కాలేదని, సినిమాని కావాలని ఆపడానికి ట్రై చేస్తున్నారని స్వయంగా డైరెక్టర్ ప్రశాంతే చెప్పటంతో అప్పట్లో చర్చ మొదలైంది. ఇలాంటి టైంలోనే చిరంజీవి రావటంతో మిగతా సినిమాలతో పాటు హనుమాన్ కి కూడా కావాల్సిన పబ్లిసిటీ స్ట్రెంత్ వచ్చిందంటున్నారు ఆడియన్స్. అసలు ఈ ప్లాన్ అంతా దిల్ రాజుకి చెక్ పెట్టడానికి అంటూ మరో టాక్ నడుస్తోంది. గుంటూరు కారం డిస్ట్రిబ్యూషన్ ని దాదాపు 40 కోట్లకు తీసుకున్న దిల్ రాజు హనుమాన్ కి థియేటర్లు లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారని, అంతకుముందు కూడా చిరంజీవి వాల్తేరు వీరయ్య రిలీజ్ టైంలో వారసుడు సినిమా రిలీజ్ చేసి మెగాస్టార్ సినిమాని ఇబ్బంది పెట్టారని, వీటన్నింటికి చెక్ పెట్టడానికి దిల్ రాజుకి ఇండైరెక్ట్ వార్నింగ్ ఇవ్వటానికే హనుమాన్ కోసం మెగాస్టార్ రంగంలోకి దిగుతున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది.